కథ పేరు ఒక అమ్మకి ఒక మున్ని. ఈ కథ జనవరి 2006 నవ్య వీక్లీలో వచ్చింది. అమ్మా, నేను చూసే క్షణాలు ఇంకా కొన్ని గంటలు వెనక్కి వెళ్ళాయి. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? ఎన్నేళ్ళు? అవును, ఇది నా ఒక్కదాని సమస్య కదూ. ఈ ప్రపంచానికి ఏం పట్టింది? ఇక్కడి వాతావరణం, ఇక్కడేమిటి, ప్రపంచం అంతా అల్లకల్లోలంగానే ఉంది. నేను బయలుదేరబోతున్న ఫ్లైట్లో బాంబు పెట్టారన్న హెచ్చరికతో కొన్ని గంటల పాటు ప్రయాణాలన్నీ ఆగిపోయాయి. ప్రయాణం మొదలయ్యేందుకు ఇంకా కొంత వ్యవధి ఉంది. ఈ సమయం నాకెంత విలువైందో ఎవరికి అర్థమవుతుంది? నాన్నని, నిన్ను, అత్తమామల్ని, తోబుట్టుల్ని, స్నేహితుల్ని అందరినీ చూసి నన్ను నేను జీవంతో నింపుకోవాలన్న కళ కార్యరూపం పట్టేందుకు దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. సంసారం, పిల్లలు, చదువులు, అర్థం కాని అసంతృప్తి, వీటన్నిటి మధ్య జీవితం ఉక్కిరిబిక్కిరిగా ఊపిరాడకుండా తయారైంది. వీటిలో దేన్ని వదిలించుకోలేనమ్మా. నాకంటూ సమయం చేసుకోవడమే చేత కావటం లేదు. ఆ చిన్న పట్టణంలో నువ్వు, నాన్న, మీ ఇద్దరి పరిమిత ఆదాయంలో మమ్మల్ని అందరినీ ఎంత చక్కగా పెంచారమ్మా. ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు చెప్తుండేదానివి కదూ, ఉట్టి సంపాదన కోసం మాత్రమే కాదు మున్ని, చదువుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు చదువుకోవాలి. జీవితాన్ని వివేకంతో తీర్చిదిద్దుకుందుకు చదువు, ప్రపంచ జ్ఞానం ఎంతో అవసరం అనేదానివి. కాలానికి తగ్గట్టు చదువు, దాని వెంట కెరీర్ జీవితంలో సహజంగా ఇమిడిపోయాయి. వాటి వెనుకే నా జీవితంలోకి వచ్చిన మధు. నిజం చెప్తున్నానమ్మా, జీవితం పరుగు పందెం కావడం నాకు ఇష్టం లేదు. అయినా ఆ జీవితంలోకి ప్రవేశించాను. అదే ప్రపంచంగా జీవిస్తున్నాను. పెళ్ళినాడు కాదు కదా, ఈనాటికి మధుతో కొన్ని విషయాలు గట్టిగా చెప్పలేను. ఎందుకంటావు? మధుతో ఎన్నో విషయాలు డిస్కస్ చేస్తాను, వాదిస్తాను. కానీ అతను నిరంతరం కోరుకునే పరుగు పందెం లాంటి జీవితం నాకు వద్దని ఎందుకు చెప్పలేను? లోపల నేను కూడా ఈ జీవితాన్నే కోరుకుంటున్నానా? ఈ హిపోక్రసీ ఎప్పుడు ఎక్కడ మొదలైందో నా జీవితంలో. నిత్యం మధుకనే కళల్ని నా కళ్ళతో దర్శించడం ఎన్నేళ్లుగా అలవాటు పడిపోయానమ్మా. అమ్మా, నీ పేరు తలుచుకుంటేనే మనసు ఎందుకలా కరిగి నీరైపోతుంది. నాకు ఎన్నోసార్లు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఏంటో తెలుసా? నిన్ను, నీ తెలివితేటల్ని, నీ చదువుని, వాటి తాలూకు ప్రయోజనాలని అన్నింటినీ పొందుతూ కూడా నాన్న నీ మీద చేస్తుండే పెత్తనం. తండ్రిగా అంత ఆదర్శవంతంగా ఉండే నాన్న భార్యని మాత్రం తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలన్న ధోరణి నేను చిన్నప్పటి నుంచి గమనిస్తుండేదాన్ని. కాలేజీ చదువుకొచ్చాక, ఒక వ్యక్తిత్వం ఏర్పడ్డాక నీతో అంటుండేదాన్ని, నీలా ఉండనమ్మా నేనని. ఇంట్లో ఇందరికీ ఏ లోటు రాకుండా చూసుకుంటూ బయట ఉద్యోగపు ఒత్తిళ్లను అవలీలగా మోస్తున్న నిన్ను నాన్న ఏ ఒక్క విషయంలోనూ, ఏ సందర్భంలోనూ ఒక వ్యక్తిగా తనతో సమాన హోదాని ఇచ్చేవారు కాదు. దేనికి సంప్రదించేవారే కాదు. నువ్వు మాత్రం చిరునవ్వుతో ఆయన ఆజ్ఞల్ని, ఆంక్షల్ని భరిస్తూనే ఉండేదానివి. ఆయనతో సమానమైన చదువు, హోదా, జీవితానుభవం ఉండి కూడా నువ్వెందుకు ఇలా సబ్మిసివ్గా ఉంటావని నాకు కోపంగా ఉండేది. అన్ని విషయాల్లోనూ మాట నెగ్గించుకునే నాన్నంటే ఒక్కోసారి వ్యతిరేక భావం కలుగుతుండేది. కానీ మా కోసం నిరంతరం తపన పడి మా ప్రతి చిన్న అవసరాన్ని అడగకుండానే తీర్చే నాన్న, ప్రియమైన నాన్న. అంత ప్రేమగానూ నిన్ను చూసుకుంటున్నట్టే ఉండేవారు. అంతలోనే అంతా తనే, అన్నీ తన ఇష్టాలతోనే. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా అమ్మా? మధుకు కావాల్సిన జీవితాన్ని నాదిగా చేసుకుని ఎందుకు జీవిస్తున్నానని నా మీద నాకే కోపం. పిల్లల విషయంలో, ఆఫీస్ పని విషయంలో ఎంత అసర్టివ్గా ఉంటానో, ఇతని దగ్గర మాత్రం ఎందుకు ఇలా ఉంటాను? మధు నాన్నలాగా పెత్తనం చేస్తున్నట్టు కనపడ్డు. మృదువుగా తన అభీష్టాలన్నీ వ్యక్తం చేస్తాడు, చెల్లించుకుంటాడు కూడా. ఇదో రకం. నేను పెద్ద అవుతున్నాను. ఎదుగుతున్న నా పిల్లల భావాలు అరిగించుకోలేక, సమర్థించడం లేక ఈ సొసైటీ నుంచి దూరంగా, అతి దూరంగా నా చిన్నారులను తీసుకుని ఎక్కడికైనా పారిపోవాలనుందమ్మా. కానీ ఎవరికోసం అయితే ఈ దిగుళ్ళు పెంచుకుంటున్నానో వాళ్లే నాదంతా చాదస్తంగా, అర్థం లేనిదిగా కొట్టిపారేస్తున్నారు. ఏం చేయను అమ్మా? అప్పట్లో నేను అడిగిన ప్రశ్నలకి నువ్వు చిరునవ్వుతో ఇచ్చే సమాధానాలు నా చెవుల్లో ఇంకా గింగురుమంటూనే ఉన్నాయి. మున్ని, జీవితం విలువైంది. అర్థం లేని పంతాలతో, అహంకారాలతో ఏమీ పొందలేము. అతను ప్రేమించే మనిషి అయితే చాలు. అతని పొసెసివ్నెస్ని అర్థం చేసుకోగలగాలి. ప్రేమతోనే అతన్ని జయించగలం. ప్రేమించడం తెలియని వాడైతే మాత్రం నువ్వు చెప్పినట్టు ఆ జీవితానికి అర్థం లేదు. నువ్వు ఇంకా చిన్నపిల్లవి. జీవితాన్ని పాజిటివ్ కోణంలో చూడడం నేర్చుకో. అది
తెలియకే ప్రపంచంలో ఎన్ని సమస్యలు, ఇంత దుఃఖం. ఎంత చక్కగా చెప్పావమ్మా. తెల్లవారులేస్తే నీ మాటలు మనసులో మెదులుతూనే ఉంటాయి. ఒక్కసారి వచ్చి నీ ఒళ్ళో పడుకుని నీ మెడ చుట్టూ చేతులు పెనవేసి తనివి తీరా నిన్ను చూడాలని ఉంటుంది, నిన్ను వినాలని ఉంటుంది. ఇదే తీర్చుకోలేని కోరికై నన్ను ఊరిస్తూ ఉంటుంది. ఇన్ని వేల మైళ్ళ దూరంలో ఎందుకు బతకాలో నాకు అర్థం కాదు. మధుతో ఎన్నోసార్లు చెప్తాను, మనం మన దేశం వెళ్ళిపోతాం మధు అని. చక్కగా నవ్వేస్తాడు. మనకంటే మంచి అవకాశాలు మన పిల్లలకి ఇవ్వాలనే కదా ఇంత దూరం వచ్చాం. మరి వాళ్ళ చదువులు పూర్తి చేసి జీవితాల్లో స్థిరపడని వెళ్ళిపోదాం అంటాడు. ఇంకా ఎంతకాలం నిరీక్షిస్తే వస్తాయి ఆ క్షణాలు? మీ అమ్మా నాన్నలు మాత్రం పుట్టి పెరిగిన పల్లెలు వదిలి ఉద్యోగరీత్యా పట్టణాలకు వచ్చి స్థిరపడలేదా? వాళ్ళు పల్లెలు వదలకూడదు అనుకుంటే నిన్నెంతవరకు చదివించగలిగేవాళ్ళు? వాళ్ళకంటే మెరుగైన జీవితాలు మీకు ఇవ్వాలనే కదా వాళ్ళు ప్రయత్నించింది అంటూ ప్రశ్నిస్తాడు. పిల్లలు ఇక్కడ స్థిరపడ్డాక వాళ్ళని వదిలి వెనక్కి వెళ్ళగలమా అంటే వాళ్ళ జీవితాలు వాళ్ళవి, మన బాధ్యతలు ముగించుకుని మనం వెళ్ళిపోదాం అంటాడు మధు. ఇదేంటమ్మా, వాళ్ళకి దూరంగా అయినా నేను ఉండగలనా? మధు చెప్పేదంత సాధ్యమేనా? నాకు ఎన్నో ప్రశ్నలు. నా ప్రశ్నలన్నీ నువ్వే వినగలవు, నన్ను సమాధానపరచనుగలవు. అన్ని ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం దొరుకుతుందమ్మా. ఇన్నేళ్లు మీ అందరినీ విడిచి ఇంత దూరం వచ్చానన్న బెంగ, ఇక పైన పిల్లల్ని వదులుకోవాలన్న దిగులు కాబోలు. జీవితం అంటే బెంగలేనా అమ్మా? నవ్వుతున్నావు కదా నా ఆలోచనలు చూసి. సంక్రాంతికి నీ దగ్గరికి రావాలని ఎంతగా ప్రయత్నించానో. చిన్నప్పుడు హాఫ్ ఇయర్లీ పరీక్షలు ఎప్పుడవుతాయా, సంక్రాంతి సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసేవాళ్ళం. విశాలక్క, శారదక్క నన్ను చిన్నపిల్లవంటూ గొబ్బిళ్ళు పెట్టేందుకు, ముగ్గులు వేసేందుకు రానిచ్చేవారు కాదు. పెరట్లో డిసెంబర్ పూలు, చామంతులు, బంతిపూలు కోసుకురమని పురమాయించేవాళ్ళు. ఆ పని మాత్రం నేను చేయనంటూ అలిగి కూర్చునేదాన్ని. ఆ చీకటి వదిలిన చలిలో అరుగు మీద కూర్చోబెట్టుకుని నన్ను సముదాయించి నువ్వు ఎన్నిసార్లు జ్ఞాపకానికి వస్తావు అమ్మా. పళ్ళన్నీ పక్కన పెట్టి మా సరదాలన్నీ ముచ్చటగా తీర్చి నీ ఓర్పు, రూపు కళ్ళకు కట్టినట్టున్నాయి. అందుకే సంక్రాంతి నాటికి అక్కడికి వస్తే మనందరం ఆ జ్ఞాపకాల్ని మళ్ళీ మరోసారి సజీవంగా అనుభవంలోకి తెచ్చుకోవచ్చని ఆశపడ్డాను. ఎప్పుడైనా అపురూపంగా ఖాళీ దొరికితే పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఈ కబుర్లన్నీ చెప్దాం అనుకుంటాను. ఆ అనుభవం వాళ్ళ ఊహకు కూడా అందదప్పుడు. వాళ్ళ ముఖాల్లో అయోమయం చూసి నాలో ఉన్న ఉత్సాహం అంతా నీరు కారిపోతుంది. చిన్నప్పుడు నాన్న చుట్టూ చేరి మేమంతా మాకు నాన్న అంటే ఇష్టం అంటుండేవాళ్ళం. నీ ప్రశాంతమైన ముఖంలో ఎప్పుడూ అదే చిరునవ్వు. నాన్నంటే అరుదుగా దగ్గరకు తీసుకుని గారం చేయడమే కానీ అమ్మ అంటే నిరంతరం నిలువెల్లా ఆత్మీయతే అని మెల్లిమెల్లిగా అర్థమైంది. ఇన్నాళ్ల ఎదురుచూపులు పూర్తయి బయలుదేరిపోయే ముందు ఈ అవాంతరం. కనిపించిన ఎవరి మీద కోపం వస్తోందమ్మా. ఎందుకు మా ప్రపంచం ఇంత చెడుగా తయారవుతోంది? ఇన్సెక్యూరిటీ. బతికే క్షణం ఏది నీది కాదు. బయట ప్రపంచపు ఎన్నెన్ని ప్రభావాలు మన జీవితాల మీద ఉన్నాయి. నాది, నా కోసం లాంటి తాపత్రయం మనిషికి ఎక్కువైపోతుంది కదూ. అది హద్దులు లేనంతగా. మధుతో ఈ ప్రయాణం ఇలా మరికొన్ని గంటలు వాయిదా పడిపోయిందని చెప్తే హాయిగా ఇంటికి వచ్చేరా, అందరం కలిసి వీలు చూసుకు వెళ్దాం అంటున్నాడు. చూడమ్మా, నేను ఇంతగా ఆరాటపడుతున్నా అర్థం చేసుకోడు. పైగా నాకు మాత్రం మా అమ్మా నాన్నని చూడాలని లేదా అంటున్నాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఓ మూల కూర్చుని నీకు ఇదంతా రాస్తున్నాను. నా రాక కంటే ముందే ఈ మెయిల్ నిన్ను చేరుతుంది. ఇంటి దగ్గర పిల్లల్ని వదిలి వస్తున్నా దిగులు లేకపోలేదు. కానీ మిమ్మల్ని చూడాలన్న ఆశ గుండె పట్టనంతగా పెరిగి పెరిగి నన్ను నిలవనేయటం లేదమ్మా. ఎయిర్పోర్ట్కి బయలుదేరుతూ దివ్యని దగ్గరికి తీసుకుని బెంగెట్టుకోకు నాన్న అంటున్న నన్ను నా కళ్ళలో నీటిని చూసి తెల్లబోయింది. పైగా బెంగెందుకని నవ్వుతోని చూడు. ఇల్లు దాటిన మరుక్షణం మాత్రం నా ఆలోచనల నిండా కేవలం మీరు మాత్రమేనమ్మా. ఇదిగో ఇక టైం కావస్తోంది. ఉంటానమ్మా, నీ మున్ని.